బస్ స్టాండుల్లో ఒంటరిగా ఉండే అమ్మాయిలే టార్గెట్. అక్క అక్క అని పిలిచి పూణే అత్యాచార నిందితుడు అసలు రంగు ఇది. మహారాష్ట్రలోని పూణే నగరంలో 2 రోజుల క్రితం 26 ఏళ్ల యువతిపై అత్యాచారం జరగడం అందరికీ తెలిసిందే. ఓ ఆగంతకుడు సదరు మహిళతో మాట కలిపి ఎవరూ లేని బస్ వద్దకు తీసుకువెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. పోలీస్ స్టేషన్ కు కేవలం 100 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగ్గా కేసు సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే పోలీసులు కేసును చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తుండగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా నిందితుడు అందంగా ముస్తాబై వచ్చి అమ్మాయిల కోసం బస్ స్టాండ్ల వెంట తిరిగాడని గుర్తించారు. 4-5 రోజులుగా ఇలా అమ్మాయిలను అత్యాచారం చేసేందుకు చూస్తున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం. పూణేలోని అత్యంత రద్దీగా ఉండే స్వర్గేట్ బస్ స్టాండ్ సమీపంలో మంగళవారం రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. సతారా జిల్లాకు చెందిన 26 ఏళ్ల అమ్మాయి పలు ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే బస్ స్టాప్ లో బస్సు కోసం ఎదురు చూస్తున్న ఆమెను గుర్తించిన నిందితుడు దత్తాత్రేయ రామ్దాస్ 36 ఏళ్లు అక్క అని పిలుస్తూ సదరి యువతితో మాట కలిపాడు. ఎక్కడికి వెళ్ళాలని అడుగుతూ మీరు వెళ్లే బస్సు ఇక్కడ ఉండదని చెప్పాడు. పక్కనే ఉందని చూపిస్తాను అంటూ ఎవరు లేని బస్సు వద్దకు తీసుకువెళ్లాడు. లోపల ఎవరూ లేకపోవడంతో సదరు యువతి బస్ ఎక్కేందుకు ఆలోచిస్తుండగా చాలా మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారని చెప్పి ఎక్కమన్నాడు. వారంతా లైట్లు ఆఫ్ చేసుకోవడం వల్ల మీకలా అనిపిస్తుందని లోపలికి వెళ్ళమని చెప్పాడు. వెంటనే అతడు కూడా బస్ ఎక్కి తలుపులు వేశాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వేరే బస్సు ఎక్కి అక్కడి నుంచి పారిపోయాడు. ఆపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా మహారాష్ట్ర మంత్రి యోగేష్ కదం ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ మంగళవారం 6 గంటల సమయంలో ఈ దారుణం జరిగిందని చెప్పారు. 9 గంటలకు ఫిర్యాదు అందిందని అరగంట లోపే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని కనిపెట్టినట్లు చెప్పుకొచ్చారు. అత్యాచారం చేసిన తర్వాత అతడు బస్సులో వెళ్లిపోయాడని, 4-5 రోజులుగా అతడు ఏం చేశాడో గుర్తించామన్నారు. నిందితుడు దత్తాత్రేయ రామ్దాస్ కావాలనే అందంగా ముస్తాబై ఇన్షర్ట్ వేసుకుని మరీ పలు బస్ స్టాండ్ల వెంట తిరుగుతాడని మంత్రి చెప్పుకొచ్చారు. అత్యాచారం చేయడమే లక్ష్యంగా అమ్మాయిల వేట సాగించాడని వివరించారు. ఎదుటి వారిని ఆకర్షించుకునేందుకు అందంగా ముస్తాబయ్యాడని తాము భావిస్తున్నామని, అతడు అరెస్ట్ అయిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని మంత్రి యోగేష్ కదం అన్నారు. అలాగే నిందితుడిపై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయని, 2019 నుంచి అతడు బెయిల్ మీద ఉన్నట్లు పోలీసులు చెప్పారు. రామ్దాస్ ను పట్టుకునేందుకు మొత్తంగా 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.